ఉత్తర భారతదేశంలో పంటలు కోసేసిన తర్వాత పొలాల్లో మిగిలిన అవశేషాలను కాల్చేయడం వల్ల కాలుష్యం తారస్థాయికి చేరి ఏటా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఓ సర్వే స్పష్టం చేసింది. ఉత్తరాది ప్రజల శ్వాసకోశ వ్యాధులకు ఈ కాలుష్యమే ప్రధాన కారణమని ఆ సర్వే హెచ్చరించింది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పంట అవశేషాల కాల్చివేత వల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిగే నష్టాలపై సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల అవశేషాలను కాల్చడమే కారణమనే వాదనలు వినిపిస్తున్న వేళ అలా ఏర్పడే కాలుష్యం పరిణామాల తీవ్రతను అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వేలో వివరించింది. పంటల అవశేషాలను కాల్చడం వల్ల ఢిల్లీ, హర్యానా, పంజాబుల్లో ఏటా 2 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని ఆ అధ్యయనం తేల్చింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట అవశేషాలు కాల్చడం వల్ల వచ్చే పొగ దేశ రాజధాని ఢిల్లీలోని గాలిని మరింత కలుషితం చేస్తోందని, ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని వెల్లడించింది. గత 5 ఏళ్లలో పంటల అవశేషాల పొగ వల్ల జరిగిన ఆర్థిక నష్టం దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో 1.7% వాటాను ఆక్రమించిందని నివేదిక తెలిపింది. దీపావళి రోజున కాల్చే టపాసుల వల్ల ఏటా 50,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. సాంక్రమిక వ్యాధులపై ప్రచురితమయ్యే అంతర్జాతీయ జర్నల్లో ఈ నివేదికను ప్రచురించనున్నారు. ఈ నివేదికలో దేశవ్యాప్తంగా 2,50,000 మంది నుంచి సమాచారం సేకరించారు. నాసా ఉపగ్రహాల డేటా ద్వారా పంటలు కాల్చిన ప్రదేశంలో ప్రజలకు ఏర్పడే ఇబ్బందులను, అలాంటి ఇబ్బందులు లేని ప్రదేశంలో డేటాతో సరిపోల్చి నివేదికను రూపొందించారు. హర్యానాలో పంటల అవశేషాలను కాల్చడం పెరుగుతోందని, అలాగే ఆ రాష్ట్రంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతోందని ఆ అధ్యయనం వివరించింది. వీలైనంత త్వరగా నూతన పంటను వేయాలనే ఉద్దేశంతో రైతులు పాత పంటను కాల్చివేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని నివేదిక రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. పంటల అవశేషాలను కాల్చడంపై నిషేధాన్ని వ్యవసాయ రాయితీలతో ప్రభుత్వాలు కలిపితే సమస్యను పరిష్కరించే అవకాశముందని సూచించారు.